వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. శ్రావణ మాసంలో పౌర్ణమిని రక్షాబంధన్గా జరుపుకుంటారు. ఈ రక్షాబంధన్ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ముఖ్యమైన నియమాలేంటో తెలుసుకోవాలి. అసలు మనం ఈరోజు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీన్ని రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. రేపు పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని పూజించి ధరిస్తారు. అందుకే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం రక్షాబంధన్ రోజు సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు శుభ అశుభ సమయాల్లో పాటు కొన్ని ప్రత్యేక నియమాలను గుర్తుంచుకోవాలి. అయితే రాఖీ ఎలా కట్టాలి, ఏ సమయంలో కట్టాలి, రాఖీ కట్టేటప్పుడు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. దానికంటే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. రాఖీ కట్టే నియమాలను గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి. రాఖీ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు. రక్షాబంధన్ పండుగ అన్నా చెల్లెల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు 19వ తేదీ 2024 సర్వసిద్ధ యోగం, రవి యోగం సహా చాలా పవిత్రమైన యోగాలతో రక్షాబంధన్ పండుగ వచ్చింది. అయితే 90 సంవత్సరాల తరువాత ఇటువంటి యోగాలతో రక్షాబంధన్ పండుగ రావడం చాలా విశేషం. ఇంత విశేషమైన రోజు ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు మీ తమ్ముడు లేదా అన్నకి రాఖీ కట్టేటప్పుడు కొన్ని పనులు కొన్ని సమయాల్లో మంచిది. అయితే కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. కొన్ని సమయాల్లో రక్షాబంధన్ కట్టాలి, కొంత సమయంలో రక్షాబంధన్ కట్టకూడదు. అయితే ఏ సమయంలో రక్షాబంధన్ కట్టాలి, ఏ సమయంలో కట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి భద్రకాలంతో ఉంటుంది. ఈ కాలంలో రాఖీ కట్టడం నిషిద్ధం. సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అతని జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. రక్షాబంధన్ రోజు సోదరీమణులు రాఖీ కట్టేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలు గుర్తుంచుకోవాలి. రక్షాబంధన్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోదరీమణులు రాఖీ కట్టేందుకు శుభ సమయాలు మాత్రమే తమ సోదరుడికి రక్షాబంధాన్ని కట్టాలి. శుభకార్యాల్లో రాఖీ కట్టడం వల్ల తమ్ముడికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభ సమయంలో పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 1:30 నుండి అంటే 1:35 నుండి సాయంత్రం 6:30 వరకు బాగుంది. ఈ సమయంలో సోదరీమణులు అక్క లేదా చెల్లెళ్ళు తమ్ముళ్లకు రాఖీ కడితే చాలా మంచి జరుగుతుంది. ఈ రక్షాబంధన్ సందర్భంగా ముందుగా చాలామంది దేవుడికి రక్షాబంధన్ కడుతూ ఉంటారు. మనుషుల కంటే దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. వారి ఆపదలన్నీ తీరుస్తూ ఉంటాడు. తండ్రిలా, తల్లిలా, తమ్ముడిలా, అన్నలా ఇలా అందరిలా వెమ్మడి ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తాడని చాలామంది నమ్ముతారు. అలాగే ముందుగా వినాయకుడికి రాఖీ కడతారు చాలామంది. హనుమంతుడికి, శివుడికి కొంతమంది కడతారు. వినాయకుడికి రాఖీ కట్టడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. కొంతమంది సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు తలపై రుమాలు ఉంచడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. మన హిందూ ఆచారంలో పూజ చేసే సమయంలో తలకి గుడ్డ కప్పి ఉంటారు. అయితే ఈ రాఖీ కట్టేటప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు తలకి టోపీ కానీ రుమాలు కానీ ఉండేలా చూసుకుంటారు. అయితే వారికి రాఖీ కట్టేటప్పుడు అక్షింతలు కూడా వేస్తారు కదా, అలా అక్షింతలు బియ్యాన్ని పగిలం బియ్యం అక్షింతలు వేయకండి. అలా వేస్తే దరిద్రం వస్తుంది. రక్షాబంధన్ రోజు సోదరీమణులు ముందుగా సోదరుడికి అక్షింతలు తిలకం పూసి ఆపై అతనికి రాఖీ కట్టాలి. అయితే అక్షింతల కోసం ఉపయోగించే బియ్యం విరిగిపోయినవి ఉండకూడదు. విరిగినవి, పాడైపోయిన బియ్యాన్ని అశుభకరంగా పరిగణిస్తారు. అటువంటి బియ్యాన్ని మీరు తమ్ముడికి రాఖీ కట్టే ముందు అక్షింతలుగా అసలే వాడవద్దు. ముందుగా బియ్యం మంచిగా ఉండేలా చూసుకొని మంచి బియ్యాన్నే అక్షింతలు తయారు చేసుకొని అక్షింతలు వేపించుకోవాలి, తమ్ముడికి వేయాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోదరుడికి ఎప్పుడు కుడి చేతికి రాఖీ కట్టాలి. ఎడమ చేతికి పొరపాటున కూడా రాఖీ కట్టకూడదు. కుడి చెయ్యి అనేక పనులతో ముడిపడి ఉంటుంది.
అందువల్ల ఈ చేతికి రాఖీ కట్టడం శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. చాలామంది రాఖీ కట్టేటప్పుడు 1 లేదా 2 ముళ్ళు వేసి వదిలేస్తూ ఉంటారు. సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు సోదరి మణికట్టుకు రక్షాబంధన్ సూత్రాన్ని కట్టేటప్పుడు 3 ముడులు కట్టాలి. ఇలా 3 ముడులు కట్టాలని హిందూ పంచాంగం ప్రకారం చెబుతున్నారు. ఈ 3 ముడులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు చిహ్నంగా భావిస్తారు. రాఖీ కట్టేటప్పుడు పొరపాటున కూడా 1 లేదా 2 ముడులు వేసి వదిలేయొద్దు. రాఖీ కూడా 3 ముడులతో కట్టాలి. అలా 1 బ్రహ్మ, 2ది విష్ణు, 3ది మహేశ్వరులతో సమానంగాని భావించి రాఖీ కట్టాలి. రాఖీ కట్టాలనుకున్న వారు చాలా సంతోషంగా, ఎటువంటి దురుద్దేశంతో, ఈర్ష్యతో, అసూయతో కాకుండా మంచి మనసుతో అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కట్టాలి. అలా కడితే వారికి కూడా మంచి జరుగుతుంది. అలాగే రాఖీ కట్టించుకున్న అన్న లేదా తమ్ముడు రాఖీ కట్టిన అక్క లేదా చెల్లెల్ని గౌరవించాలి. రక్షాబంధన్ రోజు మీ సోదరులు, సోదరీమణులను ఏ విధంగానూ కోపగించుకోవద్దు. ఈర్ష్యతో, అసూయతో తిట్టవద్దు. అలాగే రాఖీ కట్టేటప్పుడు సోదరుడు మొహం దక్షిణం వైపు ఉండకూడదని గుర్తుంచుకోండి. రాఖీ కట్టించుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా దక్షిణం వైపు ముఖం ఉంచి సోదరుడికి రాఖీ కట్టకూడదు. అలాగే నలుపు రంగు రక్షాబంధన్ సూత్రాన్ని వినియోగించకూడదు. ఎప్పుడు ఎరుపు లేదా పసుపు రంగు చాలా శుభప్రదమైనవి. అలాగే రాఖీ కట్టేటప్పుడు సోదరుడికి తప్పనిసరిగా ఎరుపు రంగు లేదా పసుపు రంగు రాఖీలు ఉండేలా చూసుకోవాలి. ఆ రాఖీలనే తీసుకువచ్చి సోదరుడికి కట్టాలి. రాఖీకి కట్టేటప్పుడు దారం కూడా ముఖ్యంగా ఎరుపు రంగు లేదా పసుపు రంగు ఉండేలా చూసుకోవాలి. నల్ల దారం రాఖీని ఎప్పుడూ కట్టవద్దు. సోదరుడికి రాఖీ కట్టిన సోదరీమణులకు ఖచ్చితంగా పసుపు, కుంకుమ, పువ్వులు, బట్టలు పెట్టాలి. స్తోమత లేని వాళ్ళు పసుపు, కుంకుమ పెట్టి మంచి మనసుతో వారిని సంతోషపరిచి వారిని పంపిస్తే, లేదా పెళ్లి కాని స్త్రీలైతే ఇంట్లోనే ఉంటారు. అలాంటి వారిని ఎప్పటికీ బాధ పెట్టవద్దు. వాళ్ళని సంతోషపరిస్తే చాలా మంచి జరుగుతుంది సోదరుడికి. అలాగే సోదరీమణులు కూడా ఎప్పుడు ఏ విషయంలో కూడా సోదరులతో తగాదా పడవద్దు. రాఖీ పండగ అంటే సోదరీమణుల సంతోషం, ఆప్యాయత, అనురాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.